నమస్తే. నిన్న మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అయిన జగన్ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఒక పక్కన 49 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఒక పక్కన కోరుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ భూములు ముఖ్యంగా ఏదైతే పోడు రైతులు ఉన్నారో పోడు రైతులకు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నారో పోడు చేసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ పోడు భూముల పైన ఆదివాసులకి హక్కు ఉంటుంది. ఆ ఆదివాసీల హక్కులని కాలరాసేటువంటి విధంగా రాష్ట్ర సర్కార్ అంతా కూడా దౌర్జన్యంగా అక్కడి నుంచి ఖాళీ చేసేటువంటి ప్రయత్నం, ఏళ్లుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములకి పట్టాలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కడ పోయింది? అలాగే మావోయిస్టు పార్టీలో గతంలో కొనసాగినటువంటి ఇప్పటి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు ఎందుకు నోరు మెదపడం లేదంటూ నిన్న సీతక్క గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ నేత అయినటువంటి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి జగన్ ఒకసారి కాదు 4 సార్లు ఆమె పేరును పలుకుతూ ఆమె పేరుని ఆ లెటర్లో ప్రస్తావిస్తూ ఎందుకు నోరు మూగపోయిందంటూ ఒక రకంగా ఆ ఉత్తరంలో రాయడం జరిగింది. దానికి కాసేపటి క్రితమే సీతక్క గారు స్పందిస్తూ ఆ మూలాలు అంటే ఆమె గతంలో నక్సలైట్గా పనిచేసింది అనేది అందరికీ తెలుసు. మరి ఆ మూలాలు నేను ఎక్కడ కూడా మర్చిపోలేదు. మేము మంత్రులతోటి ఆయా సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖతోటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. ఆ అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్నటువంటి ఏళ్లుగా సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాల కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం ఆదివాసులని గిరిజనులని అటవీని నమ్ముకుంటున్నటువంటి ఆ ప్రాంత వాసులని ఎక్కడ కూడా ప్రభుత్వం మర్చిపోవట్లేదు అన్నటువంటి భావనని ఆమె వ్యక్తపరిచింది. అంటే ఇప్పుడు మావోయిస్టు వర్సెస్ సీతక్కగా మారిపోయింది. అంటే సీతక్కని ఎందుకు ప్రస్తావించరు? మరి సీతక్క అటవీ శాఖ మంత్రి అయితే కాదు, అటవీ శాఖ మంత్రి కాదు. అయినప్పటికీ ఆమె ఆ శాఖ సంబంధించినటువంటి దేవాదాయ అటవీ శాఖ చూసేటువంటి కొండ సురేఖతోటి పలుమార్లు నేను డిస్కషన్ చేసినని చెప్పేసి ఆమె చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి దీని పట్ల ప్రభుత్వంతో మళ్ళీ జీవో 49 మిగతా సంబంధించినటువంటి అంశాలపైన మరి రేవంత్ రెడ్డి గారితో ఏమైనా మాట్లాడుతుందా లేదనేది కూడా చూడాలి తప్పించి నిన్న జీవో 49ను రద్దు చేయాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి నిన్న ఇదే లేఖ నిన్న విడుదల కావడం జరిగింది. ఇది అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి జగన్ పేరు మీద విడుదలైనటువంటి లేఖ. దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్లను 2 చెప్పడం జరిగింది. ఒకటేమో జీవో 49 5వ తారీఖు 5వ నెల 2025 తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి నిన్న ఆ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క జీవో యొక్క ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇది జంతు పులుల కోసం కాదు అనేది వాస్తవం. ఇది మానవ పులులైనటువంటి మోదీ అలాగే అమిత్ షా మానస పుత్రులైనటువంటి అదానీ అంబానీల కోసం ఈ యొక్క జీవో 49ని తీసుకుని వచ్చి ఏదైతే కొమరం భీం జిల్లాలో ఉన్నదో ఆ కొమరం భీం జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 339 గ్రామాలలో 339 గ్రామాలు కనిపించకుండా ఆ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసీలు లేకుండా అటవీ ప్రాంతంలో అటవీని నమ్ముకొని అటవీ సంపదని ముఖ్యంగా ఆకులు ఆ చెట్లను నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఊసే లేకుండా ఆ గ్రామాలని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మోదీ అమిత్ షాలు కలిసి వాళ్ళ మానస పుత్రికలైనటువంటి అదానీ అంబానీలకు కట్టబెట్టేందుకు ఆ యొక్క ఖనిజ సంపదని వాళ్ళకు దోచిపెట్టేందుకు ఈ యొక్క జీవో 49ను తీసుకొచ్చినటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున కూడా ఇది తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ములుగు జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనిపించేటువంటి అవకాశమే లేదు ఈ యొక్క జీవో ద్వారా అన్నటువంటిది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీని నమ్ముకున్నటువంటి ఆదివాసులని కేంద్రం తీసుకొచ్చినటువంటి 49 జీవోని దాన్ని పైన మాట్లాడకుండా మౌనం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లేఖ ద్వారా ఉతికారేసిండు జగన్ మావోయిస్టు అధికార ప్రతినిధి. సో అంతేకాకుండా దీంట్లో సీతక్కకి ఏం సంబంధం అనేటటువంటిది కూడా ఒకసారి నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. సీతక్క పేరు పదే చెప్పడం జరిగింది. ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవై ఉన్నాయో వాటిని కూడా ఇమ్మీడియట్గా నెరవేర్చాలని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే ఇప్పటికే కిల్వాల్ టైగర్ జోస్ పేరుతో ఆదివాసులను అటవీకి దూరం చేసిన పాలకులు ఆదివాసులను కనీసం పట్టించుకోలేదు. వీరి బ్రతుకులను రోడ్డు పాలు చేసిండ్రు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 12 లక్షల ఎకరాలతో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు భూమి హక్కు పత్రాలు కల్పిస్తామని హామీలు ఇప్పటికే మొదలు కాలేదు.
ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలకు పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చి భూమాతలు కూడా నమోదు చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించేటువంటి అంశాలు. వీరికి కూడా రైతు భరోసా ఇవ్వాలి. ఆదివాసీ సంఘాలతో చర్చించి వారు అడుగుతున్న న్యాయసమ్మతమైన రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన డిమాండ్లను తప్పక వెంటనే పరిష్కరించాలి అని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లను ఒక 3 డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి ఆయన మాట్లాడడంతో పాటు ఇక ములుగు జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు పోలీసులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మనం ఇటీవల చూసినాం. ఆదివాసీలకి అలాగే పోడు రైతులు ఎవరైతే ఉన్నారో పోడు భూమిని సాగు చేసుకుంటున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైకి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కోసం జేసీబీలతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అటవీ శాఖ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆదివాసులని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దానిపైన కూడా ఆయన ప్రస్తావిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులతో కేసుల బెదిరింపులతో గూడాలను ఖాళీ చేయించడానికి రాజ్యం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అంటే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అక్కడ సీతక్క పేరును తీసుకోవడం జరిగింది. ఇక్కడనే ఆదివాసి బిడ్డ మాజీ నక్సలైట్గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలోని ఈ విధంగా జరగడం సిగ్గుచేటు. అంటే మావోయిస్టు పార్టీలోనే గతంలో ఉన్నటువంటి సీతక్కను ఉద్దేశిస్తూ ఈరోజు మంత్రివర్గంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి సీతక్కను ఉద్దేశిస్తూ ఆదివాసి బిడ్డ మాజీ నక్సలైట్గా ప్రాచుర్యంలో ఉన్నటువంటి సీతక్క తన సొంత నియోజకవర్గంలో ఈ విధంగా చేయడం, దీని పట్ల ఆమె ఖండించకపోవడం ఇదంతా సిగ్గుచేటు అని చెప్పేసి, ఇది అవమానకరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న దనసరి అనసూయ గారు ఎందుకు ఆదివాసుల గురించి నోరు మెదపడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఆయనే దీంట్లో ప్రస్తావించడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గురించి 1996లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఫేసా చట్టం గురించి 2006లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన FRA కానీ 1/70 చట్టం గురించి సీతక్క మర్చిపోయిందా? రెండో అంశం. రెండోది కూడా సీతక్క గురించి రావడం జరిగింది. రాహుల్ గాంధీ ఆదివాసుల గురించి భారత రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడుతున్నది కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని, ఇది అంతా జరగడానికి ఆమె బాధ్యత వహించాలనేది ఈ ఆదివాసుల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం మరి పూర్తి బాధ్యత సీతక్క వహించాలనేది మూడోసారి సీతక్క పేరును దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, బుద్ధిజీవులారా, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ సంపదను కాపాడుతున్న ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అని చెప్పేసి నిన్న ఈ ఉత్తరంలో ఆయన రాస్తూ 3 సార్లు ఆమె పేరు తీసుకొని ఆదివాసుల ప్రజల హక్కులను కాలరాయడం గురించి, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫెసా చట్టం గురించి మరి సీతక్క మర్చిపోయిందా అనేటువంటి అంశంతో పాటు ఆదివాసీ బిడ్డ మాజీ నక్సలైట్ అయినటువంటి దనసరి అనసూయ అంటే సీతక్క గారు మరి ఎందుకు ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల మాట్లాడట్లేదు అనేది ఈ లేఖలో ఆమె గురించి ప్రస్తావిస్తే, ఆమె కాసేపటి క్రితమే దీని గురించి మావోయిస్టులకు సంబంధించినటువంటి లేఖ పైన స్పందించింది సీతక్క. ఏమని? ఆదివాసుల వ్యవహారంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై మావోయిస్టులు మండిపడ్డారు. నిన్న రాసినటువంటి లేఖ పైన ఏంది, పోటు భూములకి అటవీ అధికారులకి పోలీసుల మధ్యలో జరుగుతున్నటువంటి దానిపైన మరి ఎందుకు రాష్ట్ర సర్కార్ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది, పోటు భూములని సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు పట్టాలు ఇస్తున్నటువంటి సర్కార్ ఎందుకు వాళ్ళపైన దౌర్జన్యానికి పోతుందని చెప్పేసి అన్నటువంటి దానిపైన నిన్న మండిపడితే, ఈ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మంత్రి సీతక్క ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మంత్రి సీతక్క స్పందిస్తూ, ఆదివాసుల వ్యవహారంలో మావోయిస్టులు తనకు సంబంధించిన లేఖపై తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క స్పందించిల్లు. తన మూలాలను తానెప్పుడు మర్చిపోలేదన్నారు. అంటే తన మూలాలను అంటే ఆమె ఆ కోవ కిందికి నక్సలైట్లు ఉద్యమాలకు వెళ్ళి నక్సలైట్లకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆ మూలాలను నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు అని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగులో ఆమె మాట్లాడిందట. జీవో 49ను తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి తమ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టానని వివరించారు. ఈ క్రమంలో ఆదివాసుల జోలికి వెళ్ళవద్దని అటవీ శాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతో పాటు తాను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీ శాఖ అధికారులు తప్ప ఎవరు ఆదివాసుల జోలికి వెళ్ళడం లేదని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. అయితే ఎవరు మాట్లాడినా నిజాలు మాట్లాడాలంటూ మావోయిస్టులకు ఆమె పరోక్షంగా ఆమె కొంత ఇండైరెక్ట్ గా ఆమె సూచించడం జరిగింది. ఇది అంతా కూడా తెలుసుకొని మాట్లాడాలి, ఎవరు మాట్లాడినా కానీ నిజాలే మాట్లాడాలని చెప్పేసి ఆమె మావోయిస్టులకు కొంత ఒక రకమైనటువంటి ఒక హెచ్చరిక అన్నటువంటి ఆ ధోరణిని మనం చూడాల్సినటువంటి అంశం ఉంటుంది. మరో పక్కన ఇది కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీ శాఖ, మరి ఆ రాజకీయ ప్రోద్బలం అంటే
మీ మీ నియోజకవర్గం, మీరు మంత్రి, మీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉన్నది, మరి ఇంకా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆ యొక్క ఆదివాసీల మీదకి, పోడు రైతుల మీదకి ఎవరు మరి దౌర్జన్యంగా పంపించుంటారు? అటువంటి జేసీబీలు 10 జేసీబీలు అక్కడికి వెళ్తే ఆదివాసులు వాళ్ళ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిండు. మరో పక్కన అక్కడ ఉన్నటువంటి వెహికల్ను ఎలగొట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఎందుకంటే చాలా మందికి భూమి పైన ప్రేమ ఉంటుంది, చాలా ఏళ్ళుగా ఆ భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళకు కనీసం పట్టాలు ఇవ్వకపోగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములపై జేసీబీలు దింపి రావద్దని చెప్పేసి హెచ్చరిస్తే ఎవరైనా కానీ గిరిజనులు కానీ ఆదివాసులు కానీ పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులే కానీ రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో దానిపైన ఆమె నేను స్పందిస్తా ఉన్నా, 49 జీవో పైన నేను మాట్లాడడం జరిగింది, మా ఎమ్మెల్యేలతో మాట్లాడిన, ఎంపీలతో మాట్లాడిన అనేది ఆమె మావోయిస్టులు రాసినటువంటి లేఖ పైన ఆమె స్పందించేటువంటి ప్రయత్నం అయితే చేసింది. చూస్తూనే ఉండండి మన తొలి.